Hello guys, welcome to the Friday Film Fix. ఇవాళ మనం మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసి ఒక కళాఖండం గురించి మాట్లాడబోతున్నాం. ఆ కళాఖండం పేరు బ్యాచ్మేట్స్. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ యాట్స్ హాట్స్టార్. జియో హాట్స్టార్. ప్రస్తుతం నేను ఈ సిరీస్ అయితే చూడడం జరిగింది. ఈ సిరీస్ చూసాక నా రియాక్షన్ మాత్రం ఒకటే, ఈ సిరీస్ తీసినోడికి మల్లెపూల దండ వేయచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అది రోస్ట్ అయిపోతే రివ్యూ అవ్వదు కాబట్టి మనం ప్లాట్ విషయానికి వచ్చేస్తే మాత్రం దీంట్లో ఒక ముగ్గురు ఇంటర్ పాస్ అయ్యి విద్యార్థులు వస్తారు ఇంజనీరింగ్కి. వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలా నాకిపోవాలి అని చెప్పి ఆలోచిస్తేనే వస్తారు. అప్పుడేం మన మెయిన్ లీడ్ అయిన సిద్ధ్ మన ఎన్ఆర్ఐ కిడ్ అయిన గోల్డీని చూసి పడిపోతాడు. అదే విషయంలో సీనియర్ కూడా దాన్ని చూసే పడిపోతాడు. ఇక్కడ ఇంకో వింత ఏంటంటే ఆ సీనియర్ అబ్బాయి చైర్మన్ కొడుకు ఆ కాలేజ్ది. ఇంకా తెలుసుగా ఎలా ఉంటుందో ర్యాగింగ్ అది ఇది అని. మన గోల్డీ పాప ఏమో సిద్ధుతో కలిసి BFF అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. మన సీనియర్ అబ్బాయి వాళ్ళని ఎలా నాకియాలా అని చెప్పి ప్లాన్స్ వేస్తా కూర్చుంటాడు. లాస్ట్కి ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. వాడి 8 ఎపిసోడ్స్ వదిలాడు. లాస్ట్కి అవి ఎందుకు తీసాడు ఆడికేం తెలుసో తెలియదో. ల్యాక్కి మరో పేరుంటే అది బ్యాచ్మేట్సే చెప్పాలంటే. సరిగ్గా ఒకడు వస్తాడు, వాడి వంశానికి యుద్ధ కొలదైవం అంటాడు, ఏం చేస్తాడో తెలియదు, ఏమైపోద్దో తెలియదు. ఇంకొక పాప వచ్చిద్ది, బెస్ట్ ఫ్రెండ్ అంటది, లవ్ అంటది, ఫ్రెండ్ అంటది, లవ్వర్ కాదంటది, ఎందుకో తెలియదు. ఆ సిరీస్ చూడడం కంటే చిరాకు. అసలు ఆ సిరీస్ చూసినా బొక్కే. నేను చూసిన వన్ ఆఫ్ ద వర్స్ట్ సిరీస్లో అదొకటే. నాకు యూజువలీ నార్మల్ చిన్న చిన్న సిరీసే నచ్చేస్తాయి. ఎలా అంటే మన డెడ్ పిక్సెల్స్, మిస్ మార్వల్ లాంటివి ఏం నచ్చినాయి అంటే ఇది ఇంకా ఎంత వరస్ట్గా ఉంటుందో ఆలోచించుకోండి మీరే చూడడానికి ముందు. ఇది చూడడానికంటే నూతిలో దూకడం బెటర్. అసలు ఈ సిరీస్లో లాజిక్ ఎక్కడా నెతకూడదు, మ్యాజిక్కే నెతకాలి. ఇంగ్లీష్ టీచర్కి చైర్మన్ చేయాలంట, ఎక్కడో చిన్న లింక్ ఉంటుందంట. అది ఎందుకు ఉంటుందో ఎవరికీ తెలియదు. అది చూడడం అంటేనే తలనొప్పి. ఇంత చెప్పాక కూడా చూద్దాం అనుకుంటే మీ ఇష్టం. ఇంకా హాట్స్టార్లో యాడ్స్ తప్ప ఏం లేదు. మర్చిపోయి యాడ్స్ చూస్తూ ఉంటే నేను సిరీస్ వచ్చిందని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయా. అంత దారుణంగా ఉంటాయి యాడ్స్. ఇంత ఆలోచించా కూడా చూడాలనుకుంటే మీ ఇష్టం. ఏంటి వీడియో చిట్టుబాబు చెప్తున్నాడని చెప్పి నేనే చెప్తానని చెప్పి చూస్తున్నారా? సపరేట్గా ఈ బ్యాచ్మేట్స్ అన్నీ అయిపోయినాక రోస్టింగ్ వీడియో వచ్చిద్ది. అది చూస్తే షాక్ అవుతారు. దాంట్లో చిట్టుబాబే మెయిన్ లీడ్గా ఉండి మొత్తం చేస్తాడు. దాన్ని కూడా చిట్టుబాబు యాక్సెప్ట్ చేశాడు. అందుకే ఇది నేనే చెప్తున్నా. అవును గాయస్, చెప్పేస్తా అన్నాడు నాతోనే రోస్టింగ్ సగానికి సగం. అయ్యో సారీ గైస్, చెప్పడం మర్చిపోయా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఫ్రైడే ఫిల్మ్ ఫిక్స్ and press the bell icon also.